ఏమండి వంట అయిందండి. స్నానానికి వేడి నీళ్ళు తోడనా? అక్కర్లేదు, చన్నీళ్ళు చాలు. చన్నీళ్ళు స్నానం చేస్తే సుస్థి చేయదు. ఏం పర్వాలేదు, నా ఆరోగ్యం కాపాడుకోవడం నాకు బాగా తెలుసు. కాఫీ తీసుకురానా? ఏం అక్కర్లేదు, నన్ను కాస్త ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలి. వద్దు గీత. ఏ, నేను చేయకూడదా? ఇలాంటి పద్ధతులు నాకు నచ్చవు. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అక్కర్లేదు గీత. ఏ, ఒంట్లో బాగాలేదా? బాగాలేకి అంత బాగానే ఉంది. నిజం చెప్పండి, నేనంటే మీకు ఇష్టం లేదా? గీత, అర్థం లేని ఆవేదనతో అసలే నేను సతమతమవుతున్నాను. నన్ను వేధించకు. క్షమించండి, ఏదో తెలియక అడిగాను. ఇక్కడ కాలేదు, నేను బయటపడుకుంటాను. ప్రియమైన వాసంతి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కన్నాను. వేరే కాపురం వెళ్ళేప్పుడు మా దాంపత్య జీవితాన్ని గురించి ఎన్నో కబుర్లు నీకు వ్రాయాలని ఆశతో వెళ్ళాను. కాని నా ఆశలని నిరాశలైనాయి, నా కలలన్నీ కల్లలైనాయి. నేను అనుభవిస్తున్న బాధ వేదన నీతో చెప్పుకుంటే బరువు కాస్త తగ్గుతుందని ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. వారు చాలా మంచివారు, కాని ఎందుచేతనో వారి అనురాగాన్ని నేను పొందలేకపోతున్నాను. తాళి కట్టిన భార్యనయ్యాను, కాని నాకు వారి హృదయంలో స్థానం లేదు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వారిలా పరధ్యానంగా ఉంటారు. అర్థం కాని ఆవేదనతో అగుపిస్తారు. వారిని నా వారిగా చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించాను, కాని ఓడిపోయాను. ఇప్పుడు కేవలం నేనొక యంత్రంలా బ్రతుకుతున్నాను. నిన్నెప్పుడూ మరవని గీత. అమ్మా, మేనేజర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. పిలిచారట? అవును వాసంతి, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చెప్పండి. అది ఆఫీస్ విషయం కాదు, సొంత విషయం. ఏమిటండి? నువ్వు కోపం అంటే చెప్తాను. నేను కోపం వినితే ఎరగను. వాసంతి, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా సరే ఇక దాచుకోలేను.
మనసు విప్పి చెప్తున్నాను విను. నేను నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని. మన్నించండి, దయచేసి నన్ను బాధించకండి. గౌరవనీయులైన బావగారికి వయసులోనే కాదు, విచక్షణ విజ్ఞానంలో పెద్దవారు మీరు. మీకిలా ఉత్తరం వ్రాయవలసి వచ్చినందుకు విచారిస్తున్నాను. ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతున్న ప్రమీద ఆరిపోతున్నప్పుడు చిన్న చీపురుపులే దాన్ని ఎగదోసి మళ్ళీ వెలుగుస్తుంది. ప్రస్తుతం నేనలాంటి పనికి పూనుకోవడం తప్పు కాదనుకుంటాను. మీరు ప్రమిద లాంటివారు. మీ నుంచే మాకు వెలుగు రావాలి. ప్రపంచంలో 190 మంది ఆశలు ఈడేరని వాళ్లే, అనురాగం ఫలించని వాళ్లే. వాళ్ళందరూ భగ్నమైన తమ ప్రేమగాథలు తలుచుకుని వారి జీవితాలను, వారిని ఆశ్రయించుకున్న వారి జీవితాలను నాశనం చేసుకుంటే ఇక ప్రపంచంలో మిగిలేదేముంటుంది? సమాధులేగా. ఆలోచించి చూడండి. త్యాగం చేయడం సులభం, కానీ దేనికోసం త్యాగం చేసేమో అది సాధించిన నాడే ఆ త్యాగం సఫలమవుతుంది. మా అక్క సంతోషం కోసం మిమ్మల్ని త్యాగం చేశాను. మీరు మీ పవిత్ర ప్రేమను త్యాగం చేశారు. కానీ ఈనాడు మీ అనురాగాన్ని పొందలేక అసహాయ స్థితిలో ఉన్న అక్కను తలుచుకుంటే మనం చేసింది త్యాగమా, ద్రోహమా? ఒక్క క్షణం ఆలోచించి చూడండి. మనుషుల్లా పుట్టి చాలా మంది పశువుల్లాగా బ్రతుకుతారు. ఏ కొద్ది మందో కొందరి హృదయాల్లో దేవతలా వెలిసి పూజలందుకుంటారు. బావగారు, మీరెప్పటికీ నా హృదయంలో నా ఇలవేల్పుగా పూజలందుకోవాలని ఆశిస్తాను, ప్రార్థిస్తాను. మీ సహోదరి వాసంతి. ఇన్నాళ్ళు నీ మనసు చాలా నొప్పించాను కదా? లేదండి. కాదు గీత, నాకు తెలుసు. ఇన్నాళ్ళు నేను కళ్ళుండి గుడ్డివాణ్ణయ్యా, తెలివుండి మూర్ఖుడిలా ప్రవర్తించాను. ఈనాడొక జ్ఞానజ్యోతి నా కళ్ళు తెరిచింది. గీత, ఇక మన సంసారం స్వర్గం అవుతుంది. మన కాపురం కళకళలాడుతుంది. మన దాంపత్యం ఆదర్శప్రాయం అవుతుంది. స్వామి, వెళ్ళు, లోపలికి వెళ్ళి డ్రెస్ చేసుకురా. అలా బయటికి వెళదాం. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తా, త్వరగా వచ్చేస్తా. వాసంతి, నీ జీవితం ధన్యం. నీ చరిత్ర పూజనీయం. నాకే కాదు, అందరికీ నీ ఒక ఆదర్శమూర్తివమ్మా. ఆదర్శమూర్తి. గీత, రెడీ? రారా. అరే సత్యమా, రారా. రండమ్మా. నమస్కారం. నమస్తే. మన పుత్రరత్నం. బాగుందిరా. అయితే అబద్ధాల కోరుకు ఆడపిల్ల పుట్టిందన్నమాట. నువ్వు నిజం చెప్పి మగబిడ్డను కదా చూద్దాం. అది ఆవిడతో చెప్పరా. గీత, ఇతను ఎవరో తెలుసా? తెలియకేమండి? ఎవరో చెప్పు. గజేంద్ర కంపెనీలో హెడ్ క్లర్క్. అయ్యో రామ. ఒరే నేను చెప్తాను రా. అమ్మా, వీడెవడరా వీడు? నిజం కూడా చెప్పలేనట్టాడు. గీత, వీడు వట్టి కోతలు రాయుడు. అమ్మా, అది పూర్వజన్మ. అప్పుడు మన ఉద్యోగమే అది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఘనకార్యం ఇంకోటి ఉంది. అది ఏమిటంటే, త్వరగా చెప్తావరా. ఈమె నా సహధర్మచారిని, పేరు కాంతం. ఏట్రాయ్ పూలమాలతో వచ్చేసావు? మేళతాళాలు దొరకలేదు గనక. నిలబడరా. ఏమిట్రా ఇది నాకెందుకు? ఎవడురా వీడు పూలమాల వేయని ఉంటాడు? నిలబడు.
ఏమిట్రా అసలు విషయం? నీ దయ వల్ల నాకు టీ కంపెనీలో ఉద్యోగం దొరికింది. కాదండి, మా ఇద్దరికి ఉద్యోగం దొరికింది. మా ఇద్దరికి ఉద్యోగం దొరికింది. ఓహో అదే. అదేమిట్రా తేలిగ్గా తీసావు? మా కృతజ్ఞత తెలియడానికి నీకు పూలదండ వేశాం. అది థ్యాంక్స్. వస్తావరా? రే కాస్త కాఫీ తాగిపోండిరా. ఎవడ్రా వీడు? టీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కాఫీ తాగితే మా ఉద్యోగం డిస్మిస్. రే పోనీ టీయే తాగిపోదు కానీ లే కూర్చో కాసేపు. కూర్చోడానికి వ్యవధి లేదురా, డ్యూటీ ఆన్ లో ఉన్నాం. పోరా నీ డ్యూటీ నువ్వును. బయటకు చూడరా, నీకే అర్థం అవుతుంది మా డ్యూటీ ఏమిటో. ఏమిట్రా అది? ఎవడరా వీడు? బయటకు చూడమంటే కూడా చూడమంటాడు. రా మా చూదు కానీ కాంతం కమాన్ రండి. డబ్బాకారా? ఎవడరా వీడు? రే దీని స్పీడ్ చూస్తే నువ్వు డబ్బానరా? అబ్బా అబ్బా అంటావు. రే దీంతోనేరా మన ఇండియా హోల్ మొత్తం అంతా తిరిగి టీవీ వ్యాపారం చేస్తున్నాం. సరే కానీ నీ అడ్రస్ ఏమిట్రా? అడ్రస్ ఏముంది? నడిమీద నారాయణ గోవింద. రే ఎందుకు నవ్వుతావు? రే ఈ ఫ్రంట్ సీట్ మా ఆఫీస్, ఈ బ్యాక్ సీట్ ఏమో టీ కొట్టు. ఇందులో టీ సామాన్ ఉంటుంది, అందులో మేము ఉంటాం. అయితే నీ సంవత్సరానికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు అన్నమాట. ఇదంతా నీ తలవేరా బ్రదర్, నీ తలవ. నీ రికమెండేషన్ తో నీ టీలో ప్రవేశించాను. కొన్నాళ్ళకు దీన్ని టీలో లాగేశాను, మరి కొన్నాళ్ళకు ఈ చొక్కి టీలో ముంచెత్తేస్తాను రా. ఇంకే నీ సంసారం అంతా టీ అనుకో. ఒక సంవత్సరమా? రే తరతరాలు టీలో పుడతాం, టీలో బ్రతుకుతాం, టీలో సస్తాం. వస్తాను బ్రదర్. సారీ సారీ సారీ. బండి బండి వస్తావమ్మా. ఏం వసంతి అలా ఒంటరిగా కూర్చున్నా? ఏం లేదండి, ఊరికేనే. నేను రావడం వల్ల నీకేమైనా? లేదండి. వాసంతి, ఆనాడు ఆఫీసులో నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండానే వెళ్ళిపోయా. మళ్ళీ నీతో మాట్లాడదామనుకున్నాను. ఈనాటికి అనుకోకుండా అవకాశం లభించింది. వాసంతి, మనసు విప్పి నీతో చెప్పాను. నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. స్త్రీ తన జీవితంలో ఒక్కసారే ఒక్కరిగే మనసివ్వగలదు. నన్ను మన్నించు వాసంతి, నన్ను మన్నించు. ఆశలన్నీ నెరవేరితే మానవుడు దేవుణ్ణే మర్చిపోతాడు. అందుకే జీవితంలో అడుగడుగునా నిరాశలు. పర్వాలేదు, అందుకు నేను విచారించడం లేదు. వాసంతి, మనసిచ్చిన మగణ్ణి చేసుకుని నువ్వు సుఖంగా ఉండు. అదే నా ఆశ, ఆశీర్వాదం. వాసంతి, ఏమిటిది వాసంతి? ఎందుకు ఈ కన్నీళ్లు? నాతో చెప్పకూడదా? నీ బాధ ఏమిటో చెప్పు వాసంతి. తీర్చగలిగితే నా ప్రాణాలైనా సరే ఇచ్చి తీరుస్తాను. అవకాశం ఎప్పుడో తీరిపోయింది. ఏమిటది? నాదొక విషాదగాథ. నేనొకరిని ప్రేమించాను, ఆయన నన్ను ప్రేమించారు. కానీ నా సహోదరి, నా కోసం తన సర్వస్వం త్యాగం చేసిన మా అక్క తన ప్రేమగాథను నాకు చెప్పింది. నేను నిర్ఘాంతపోయాను. కారణం, ఆమె కూడా వారినే ప్రేమించింది. వారు లేకుంటే తను బ్రతుకలేనని నాతో చెప్పింది. ఒక్క క్షణం ఆలోచించాను. ఆ ఉత్తమురాలికి నేను చెయ్యగలిగిన పెచ్చుపకారం ఏముంది? ఆవిడ రుణం తీర్చుకోవడానికి అదే మార్గముననుకున్నాను. వారిని ఆమెకే అర్పించాను. నేనే స్వయంగా పెళ్లి జరిపించాను. ఇప్పుడు నాకు మిగిలింది ఆ ఆత్మసంతృప్తి ఒక్కటే. వాసంతి, నీలాంటి ఉత్తమురాలు ఎక్కడా ఉండదు.
కానీ గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకుంటావా? భవిష్యత్తు నాకు అలాంటిది లేదు. లేకే నువ్వు కావాలనుకుంటే నీ జీవితంలో మళ్ళీ వసంతం వస్తుంది. లేదండి, నా భవిష్యత్తును గురించి ఆలోచించే పరిస్థితిలో లేను. క్షమించండి. నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే రేపు నేను రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతాను. వద్దు వసంతి, తొందరపడి అలాంటి పని చెయ్యొద్దు. నీ మనసు నొప్పించాను, నన్ను మన్నించు. వాసంతి, భయపడకు. రాజీనామా ఇచ్చే. పరులకు సంతోషం కలిగించలేకపోయినా మనశ్శాంతి అయినా కలిగించు. వెళ్ళు వెళ్ళు వాసంతి. మీ పేరేనా వాసంతి? ఆటో మేనేజర్ రఘు మీకు ఉత్తరం ఇవ్వమన్నారు. వాసంతి, నిన్ను కలుసుకున్నప్పటి నుంచి నా మనసు ఎందుకో కలవరపడిపోయింది. అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. నా కోసం రాజీనామా చేస్తానన్నావు. ఎంతైనా నువ్వు స్త్రీవి, ఒక కుటుంబాన్ని కాపాడవలసిన దానివి. అందుచేత నేనే రాజీనామా చేస్తున్నాను. ఇక నా వల్ల ఏ విధంగానూ నీ మనశ్శాంతికి భంగం రాదు. ఇక కలుసుకోవటం అంటూ ఉండదు కూడా. నీ శ్రేయోభిలాషి రఘు. ప్రపంచంలో ఎందరో మంచి వాళ్ళున్నారు. వాళ్ళ జీవితాలు ఇలా నాశనం చేయడానికేనా ఈ పాడు జన్మ ఎత్తాను? ఏమిటండి ఇది? మీరు ఊరుకోండి, నేను కలుపుతాను కాఫీ. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? భలేదానివే. ఇదిగో, మొగుడు పిల్లల ముద్దు ముచ్చట్లు తెలిసిన వాడెవ్వడు ఏమీ అనుకోడు. ఇక 2 మాసాలు పోతే నేనేగా వంట చేసుకోవాలి. అందుకని ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాక్టీస్. అయ్యో, ఇక కలపచ్చు. చూసారా? అరే వసంతి, వాసంతి, ఆడవాళ్ళు చేయాల్సిన పని మగవాళ్ళు చేస్తే ఇలా అవుతుంది. రా వాసంతి, ఉత్తరవన్నా రాకుండా వచ్చేసావే. అమ్మ కులాసా? అందరు కులాసే. ఉన్నట్టుండి బయలుదేరాను, అందుకని రాయలేకపోయాను. వసంతి మీ అక్క? తెలుసు. అక్క ఎప్పుడో ఉత్తరం వేసిందిగా. పోవే. బావా, నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను తెలుసా? ఎందుకు? తీసుకువెళ్ళడానికి. అక్కని తొలి కాన్పుగా సీమంతం చేయవద్దు, ఈ రోజే తీసుకువెళ్తాను. ఈ రోజేనా? అవునక్క, 2 రోజుల్లో లీవ్ పెట్టాను. వెళ్ళమా బావా? ఓ ధారాళంగా వెళ్ళండి. సీమంతానికి ఉత్తరం వేస్తాను, తప్పకుండా రావాలి. ఎవరు? నేనా? ఓ తప్పకుండా వస్తాను. ఏమిటేవి? ఇదాక నీకు పుట్టబోయే కొడుక్కి స్వెటర్. కొడుకని అంత నిశ్చయంగా చెప్తావే? కూతురు పుట్టకూడదా ఏమిటి? నాకు గట్టిగా తెలుసు, నీకు పిల్లాడే పుడతాడు. సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే పుట్టని. అక్క ఇలారా, కూర్చో. నేను ఒక విషయం అడుగుతాను, సరిగ్గా బదులు చెప్పాలి. ఏమిటది? ఏం లేదు, కడుపుతో ఉన్న వాళ్ళకు ఏమేమో కోరికలుంటాయట, అవన్నీ పుట్టింటి వాళ్ళు తీర్చాలంటారు. నువ్వేదైనా కోరుకోక నేను తీరుస్తాను. వాసంతి, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మా దాంపత్యం అన్యోన్యంగా ఉండాలని
ఆనందంగా గడపాలని కోరుకున్నాను. రెండూ నెరవేరి ఇంతకంటే నాకు కావాల్సిందే ఉంది. అక్క, అదంతా నీ అదృష్టం. కానీ ఇప్పుడు నువ్వేదో ఒకటి కోరుకోక తప్పదు, నేను తీర్చగా తప్పదు. చెప్పక్క, నిజంగా నేను కోరింది చేస్తావా? తప్పకుండా. అయితే నిన్ను పెళ్లి కూతురుగా సింగారించి చూడాలంది. ఇంత కొంటె కోణంగివి అప్పుడు ఎలాగుంటావో చూడాలి. రావాల్సింది నేనే సింగారిస్తాను. అమ్మా, త్వరలో నువ్వు ఒక ఇంటి దానివి, దీర్ఘ సుమంగళి వర్తిల్లమ్మా. వాసంతికి ఎలాంటి కొరత రాదమ్మా. దానిది చాలా మంచి మనసు. దాని మనసుకు తగ్గ వరుడే దొరుకుతాడు. లేమ్మా, లే. ఎవరే పెళ్లి కూతురు? ఏం సిగ్గొచ్చిందమ్మా. రావాల్సింది రామ్మా. ఏమిటండి అలా చూస్తారు? మన వాసంతి. వాసంతి మిమ్మల్ని చూడగానే దానికి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చింది. బావా, అక్క మేడ మెట్లకి రావడానికి వీల్లేదు, అందుకని నేనే తీసుకొచ్చాను. వాసంతి, నిన్ను నువ్వు పెళ్లి కూతురులా అలంకరించుకున్నది చూచినప్పటి నుంచి నీ జీవితం కేవలం ఒక బొమ్మలాటగా అయిపోయింది. నా హృదయం ఎలా పరితపిస్తోందో నీకు తెలుసా? అర్థం లేని ఆలోచనతో మీ మనసు ఎందుకు పాడు చేసుకుంటారు? బావా, నాకొక్క మాట ఇవ్వండి. ఎప్పుడు ఏ స్థితిలో నన్ను చూసినా మీరేమాత్రం చలించనని నాకు మాట ఇవ్వండి. పెను తుఫానులో చిక్కుకున్న నా మనసుకు శాంతి చేకూర్చాలని మీరనుకుంటే నాకు ఈ ప్రమాణం చేయండి. వాసంతి, ప్రమాణం చేస్తున్నాను. కానీ నా కోరిక ఒక్కటి నెరవేరుస్తావా? న్యాయమైన కోరిక ఏది నేనెంతవరకు కాదని లేదే. నువ్వు సుఖపడవా? తగిన వాడిని పెళ్లి చేసుకుని ఏ అరమరికలు లేకుండా స్త్రీ జాతికే తలమానికంగా వర్ధిల్లాలమ్మా. వర్ధిల్లా. పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం నాకు ఉంది. కానీ కృంగి కృషించిపోయిన నా హృదయం నాతో సహకరించడం లేదు. వాసంతి, మా జీవితాలకు వెలుగుబాటును చూపించాలి. నీవు మాత్రం ఎందుకమ్మా జీవితాన్ని ఇలా అంధకారమయం చేసుకుంటావు? వెలుగు చీకటి రెండు నాకిప్పుడు ఒకటే. కానీ నన్ను మంచి మార్గంలో నడపడానికి నాకు ఒక తోడు నీడ అవసరం. అందుకని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఎప్పుడు వాసంతి? ఎప్పుడు? చచ్చేలోపుగా ఎప్పుడో ఒక్కనాడు. వాసంతి